బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా హెడ్ దిలీప్ కొంతంను పోలీసులు అరెస్ట్ చేయడం ఇప్పుడు రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. కేవలం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నందుకే, సామాజిక మాధ్యమాల వేదికగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నందుకే కొంతం దిలీప్ను అరెస్ట్ చేశారంటూ కూడా ఇప్పుడు ఆ పార్టీకి సంబంధించిన నేతలు అయితే ప్రధానంగా ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. ఇక కొంతం దిలీప్ను అరెస్ట్ చేసి ఆ తర్వాత ఆయనకు ఉస్మానియా ఆసుపత్రిలో వైద్య పరీక్షలు కూడా నిర్వహించారు. ఆ తర్వాత నాంపల్లి ఈ మ్యాజిస్ట్రేట్ ముందు కూడా హాజరుపరిచారు. అయితే రిమాండ్కి ఇవ్వాలని కోరగా కొంతం దిలీప్ రిమాండ్ని అయితే న్యాయస్థానం అయితే తిరస్కరించింది. దీంతో ఇప్పుడు కొంతం దిలీప్ అరెస్ట్ అయితే ఇప్పుడు రాజకీయంగా ఒక కీలకమైన మలుపు తీసుకుందని చెప్పుకోవచ్చు. ఇక కొంతం దిలీప్ అరెస్ట్ కోసం అయితే ప్రభుత్వం, ముఖ్యంగా రేవంత్ రెడ్డి సర్కారు ఊవిల్లుతున్నట్లు కనిపిస్తుందంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక కొంతం దిలీప్ అరెస్ట్ అక్రమం అంటూ కూడా బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు అయితే ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం ప్రభుత్వ విధానాలను, ప్రభుత్వ అసమర్థ పాలనను సామాజిక మాధ్యమాల వేదికగా కొంతం దిలీప్ ప్రశ్నిస్తున్నారు కాబట్టి ఎలాగైనా తనని అరెస్ట్ చేసి వివిధ సెక్షన్ల కింద అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలి, సోషల్ మీడియాకు దూరంగా ఉంచాలి అని చెప్పి కూడా రేవంత్ రెడ్డి సర్కార్ కుట్ర పన్నుతుందంటూ కూడా హరీష్ రావు ఆరోపించారు. ఇక దీనిపైన కేటీఆర్ కూడా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రభుత్వం చేస్తున్న అరాచక పాలనను ఎప్పటికప్పుడు సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడంతో పాటు ప్రజలను చైతన్యపరుస్తున్నారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కొంతం దిలీప్ను అరెస్ట్ చేయాలి, సోషల్ మీడియాకు దూరంగా ఉంచాలి అనే ఒక కుట్రతోనే ఇప్పుడు అతన్ని అరెస్ట్ చేశారంటూ కూడా కేటీఆర్ అయితే తీవ్రస్థాయిలో మండిపడిన పరిస్థితి అయితే ఉంది. ఇక దీనికి సంబంధించి ఇప్పటికే కొంతం దిలీప్ను 3 సార్లు అరెస్ట్ చేశారు. కానీ ఎక్కడా కూడా కొంతం దిలీప్ చేసిన వాటిని నిరూపించలేకపోయారంటూ కూడా బీఆర్ఎస్ నేతలు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ గత మేలో చూసుకుంటే ఆర్టీకి సంబంధించిన ఒక నకిలీ లోగోను సృష్టించి ఈ సోషల్ మీడియా వేదికగా దాన్ని విస్తృతంగా ప్రచారం చేశారంటూ కూడా అప్పట్లో గత మే నెలలో ఒక కేసు అయితే నమోదైంది. ఇక దానికి సంబంధించి ఆయన హైకోర్టును ఆశ్రయించగా హైకోర్టు అయితే అతన్ని అరెస్ట్ చేయడానికి వీల్లేదు, కేవలం అతన్ని విచారించి అతని దగ్గర వివరాలు తీసుకోవాల్సిందిగా మాత్రమే పోలీసులను అయితే ఆదేశించింది. సో అప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వానికి ఒక ఎదురు దెబ్బ తగిలిందని చెప్పి అనుకోవచ్చు. ఆ తర్వాత సెప్టెంబర్లో కూడా ఒకరోజు సెప్టెంబర్ 5వ తేదీన కొంతం దిలీప్ను పొద్దున్నే అరెస్ట్ చేసి ఈ సిసిఎస్ హైదరాబాద్, బషీర్బాగ్లోని సిసిఎస్ హైదరాబాద్ పోలీస్ స్టేషన్కి అయితే తీసుకెళ్లారు. అక్కడికి తీసుకెళ్లి కూడా ఆయన్ను అక్కడి నుంచి ఉదయం నుంచి కూడా అర్ధరాత్రి వరకు కూడా అక్కడే నిర్బంధించారు. దాంతో బీఆర్ఎస్ నేతలంతా కూడా, బీఆర్ఎస్ సంబంధించిన మాజీ మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా హైదరాబాద్ సిసిఎస్కు వెళ్ళి పోలీసులను నిలదీయడంతో అసలు ఏ కేసులో ఎందుకు కొంతం దిలీప్ని అరెస్ట్ చేశారంటూ కూడా వాళ్ళంతా అప్పట్లో పోలీసులను అయితే నిలదీయడం జరిగింది. సో పోలీసులను నిలదీయడంతో వాళ్ళు, అంటే ఆసిఫాబాద్లో జరిగిన అల్లర్లకు సంబంధించి కొన్ని వీడియోలను ట్విట్టర్ హ్యాండిల్లో పెట్టాడు. వాటన్నిటిని కూడా కొంతం దిలీపే వాటన్నిటిని కూడా హ్యాండిల్ చేస్తున్నట్లుగా కూడా పోలీసులు చెప్పడంతో వాటికి సంబంధించిన ఆధారాలు చూపెట్టాలి అంటూ కూడా బీఆర్ఎస్ నేతలు అయితే అప్పట్లో సిసిఎస్ పోలీసులని డిమాండ్ చేశారు. దాంతో ఆ పోలీసులు అంటే సరైన ఆధారాలు చూపించకపోవడంతో అర్ధరాత్రి దాటిన తర్వాత కొంతం దిలీప్ని అయితే బయటకు వదిలేశారు. ఇక తాజాగా చూసుకుంటే సెప్టెంబర్ నెలలో ఒక ఎక్స్లో పెట్టిన, అంటే ట్విట్టర్ వేదికగా పెట్టిన ఒక పోస్టుని ఆధారంగా చేసుకొని కొంతం దిలీప్ని అరెస్ట్ చేసినట్లుగా కూడా పోలీసులు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే కొంతం దిలీప్ పోలీసులు ఎప్పుడు పిలిస్తే అప్పుడు విచారణకు అయితే హాజరు కావాల్సిందని చెప్పి గతంలోనే న్యాయస్థానం చెప్పింది. సో అందులో భాగంగానే సోమవారం కూడా ఆయన పోలీసుల విచారణకు వెళ్ళిన సమయంలోనే దాదాపు 2 నుంచి 3 గంటల పాటు ఖాళీగా కూర్చోబెట్టి ఆ తర్వాత గతంలోని ఒక కేసుకు సంబంధించి ఒక పోస్టును చూపించి దాని ఆధారంగానే కొంతం దిలీప్ని అరెస్ట్ చేస్తున్నామంటూ కూడా హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు అయితే ప్రకటించారు. దాంతో ఒక్కసారిగా బీఆర్ఎస్ శ్రేణులు అయితే బగ్గుమన్నాయి. ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపైన ముఖ్యంగా పోలీసులు అడ్డం పెట్టుకుని సోషల్ మీడియాను అనగతొక్కాలని చూస్తుందంటూ కూడా బీఆర్ఎస్ నేతలు అయితే తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన పరిస్థితి ఉంది. సో ఇలాంటి తరంలో అసలు ఎవరి కొంతం దిలీప్ అనే దానిపైన ప్రస్తుతం చర్చ జరుగుతుంది. ఎందుకంటే కొంతం దిలీప్ బీఆర్ఎస్ సోషల్ మీడియాని హ్యాండిల్ చేస్తూ ఉన్నారు. ఒకసారి మనం ఆయన గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. కొంతం దిలీప్ యాదాద్రి భువనగిరి జిల్లాలోని తొర్రూరులో జన్మించారు. ఆయన తండ్రి ఒకసారి మనం చూసుకుంటే ఆయన సిపిఐ నాయకుడు కొంతం బక్కారెడ్డి, అలాగే అరుణ దంపతులకు కొంతం దిలీప్ అయితే జన్మించారు. ఈయన హైదరాబాద్లోని సెయింట్ జోసెఫ్ పబ్లిక్ స్కూల్లో 10వ తరగతి వరకు, అంటే తన ప్రాథమిక విద్యను పూర్తి చేశారు. ఆ తర్వాత వివేకవర్ధిని డిగ్రీ కళాశాలలో బీఎస్సీ, ఆ తర్వాత ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన అనుబంధ కళాశాల అయిన వివేకానంద స్కూల్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టడీస్ నుంచి ఎంబీఏ కూడా ఆయన పూర్తి చేశారు. ఆ తర్వాత ఆయన ఒక సాంకేతిక నిపుణుడిగా కూడా స్థిరపడ్డారు. ముఖ్యంగా గూగుల్లో ఉద్యోగం చేస్తూనే ఆయన తెలంగాణ ఉద్యమాన్ని, ముఖ్యంగా సామాజిక మాధ్యమాల ద్వారా తెలంగాణ ఉద్యమాన్ని, తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకతను, అలాగే ఈ తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా జరుగుతున్న కుట్రలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా వాటన్నిటిని కూడా ఆయన తిప్పికొడుతూ ఉండేవాడు. ఇక ముఖ్యంగా చూసుకుంటే ఆయన తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కావాలి అంటూ కూడా ఆయన నిరంతరం తప్పించేవాడు. అయితే తన వంతుగా ఆయన ఉద్యోగం చేస్తూనే, గూగుల్ వంటి ఈ ప్రతిష్టాత్మక సంస్థలు ఉద్యోగం చేస్తూనే ఆయన సామాజిక మాధ్యమాల వేదికగా తెలంగాణ కోసం నిరంతరం తన గలం విప్పుతూనే ఉన్నారు. ఇక ఆ తర్వాత మనం చూసుకుంటే 2000 ఏప్రిల్ 19న స్వర్ణ కిలారితో దిలీప్కి అయితే వివాహం జరిగింది. ఈ స్వర్ణ కిలారి కూడా ఆమె ఒక రచయిత్రి, అలాగే కొన్ని సినిమాల్లో కూడా నటించారు. ఇక్కడ మనం ప్రధానంగా చెప్పుకోవాల్సింది కొంతం దిలీప్
ఒక టెక్ నిపుణుడే కాదు, ఆయన ఒక మంచి రచయిత కూడా. ఒకసారి ఆయన రచనలు కూడా మనం ఒకసారి చూద్దాం. ఒక దళారీ పశ్చాత్తాపం, ఇది అనువాదం చేశాడు. అలాగే కుట్రాజకీయం, జంగల్ నామా, ఏ రిబట్టల్ టు విశాలాంధ్ర గోబెల్స్ ప్రాపగండా, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కేటీఆర్, అలాగే 1-3 థాయిలాండ్ బాలల ఫుట్బాల్ టీం రెస్క్యూ ఆపరేషన్ కథ 2024 ఫిబ్రవరి 15. వీటన్నిటిని కూడా ఆయన అనువాదం చేయడంతో పాటు స్వతహాగా ఆయన కొన్ని రచయితగా కూడా మంచి గుర్తింపు అయితే తెచ్చుకున్నాడు. ఇక ముఖ్యంగా చెప్పుకుంటే కేటీఆర్కు అత్యంత సన్నిహితుడిగా పేరు కూడా ఉంది ఆయన. ఇక ప్రధానంగా చూసుకుంటే తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించడంతో ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్, అప్పటి సీఎం కేసీఆర్ ఆయనకు తెలంగాణ డిజిటల్ మీడియా తొలి డైరెక్టర్గా కూడా బాధ్యతలు అయితే అప్పచెప్పారు. ఇక అప్పటి నుంచి కూడా ఆయన ప్రభుత్వ కార్యక్రమాలన్నింటినీ కూడా విస్తృతంగా జనాల్లోకి తీసుకెళ్లే కార్యక్రమం అయితే ఆయన చేపట్టారు. ఈ క్రమంలోనే ఆయన కొన్ని అవార్డులను కూడా సొంతం చేసుకున్నారు. ఒకసారి అవి కూడా చూద్దాం. కొంతం దిలీప్ 2020 ఫిబ్రవరి 23న కోవిడ్-19 సమయంలో కమ్యూనికేషన్ ప్రచారానికి చేసిన కృషికి గాను తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ అనుబంధ విభాగం డిజిటల్ మీడియా వింగ్కు పబ్లిక్ రిలేషన్స్ సొసైటీ ఆఫ్ ఇండియా 2020 అవార్డును అందుకున్నాడు. అలాగే గోవాలో 2021 సెప్టెంబర్ 17న జరిగిన 15వ PRCI గ్లోబల్ కమ్యూనికేషన్ సదస్సులో తెలంగాణ ప్రభుత్వానికి చెందిన డిజిటల్ మీడియా శాఖ పనితీరును గుర్తిస్తూ తెలంగాణ ప్రభుత్వ డిజిటల్ మీడియా డైరెక్టర్ కొంతం దిలీప్ PRCI చాణక్య అవార్డును కూడా ఆయన అందుకున్నారు. అలాగే న్యూఢిల్లీలో 2023 సెప్టెంబర్ 21న జరిగిన 17వ గ్లోబల్ కమ్యూనికేషన్ కాంక్లేవ్లో మాజీ కేంద్ర మంత్రి శ్రీ ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ చేతుల మీదుగా సోషల్ మీడియా పర్సన్ ఆఫ్ ది ఇయర్ అవార్డును కూడా అందుకున్నారు. సో కొంతం దిలీప్ గురించి సింపుల్గా చెప్పాలంటే ఆయన ఒక రచయితతో పాటు టెక్ నిపుణుడు. అలాగే ఆయన టెక్ నిపుణుడిగా ఉంటూనే ఆయన గూగుల్ వంటి ప్రతిష్టాత్మక సంస్థలో పనిచేస్తూనే తెలంగాణ కోసం ఆయన సామాజిక మాధ్యమాల వేదికగా అనేక రాష్ట్ర సాధన కోసం తన వంతు కృషి కూడా చేశాడు సామాజిక మాధ్యమాల వేదికగా. ఆ తర్వాత రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారి ముఖ్యమంత్రి అయిన సీఎం కేసీఆర్ ఆయన కృషిని గుర్తించి ఆయనకు తెలంగాణ డిజిటల్ మీడియా డైరెక్టర్గా కూడా బాధ్యతలు చేపట్టారు. ఇప్పుడు కొంతం దిలీప్ని అరెస్ట్ చేయడం అయితే ఇప్పుడు రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతుందని చెప్పుకోవచ్చు. అంటే బీఆర్ఎస్ నేతలు ప్రధానంగా ఆరోపిస్తుంది ఏంటంటే ఇప్పటివరకు కొంతం దిలీప్ని 3 సార్లు అరెస్ట్ చేయాలని చెప్పి ప్రభుత్వం చూసింది, కానీ అయితే న్యాయస్థానాలు మాత్రం కొంతం దిలీప్ అరెస్ట్ అక్రమం అంటూ కూడా ఇప్పటికే అనేక సందర్భాల్లో తీర్పునిచ్చి ఇవ్వడంతో ఇది ప్రభుత్వానికి ఒక చెంపపెట్టు అంటూ కూడా బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్న పరిస్థితి అయితే ఉంది.